ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పౌలు అన్యజనులైన క్రైస్తవుల పూర్వస్థితిని చెప్పుతూ అన్యజనులకును యూదులకును మధ్య గల తారతమ్యము తెలియజేస్తూ ఉన్నాడు. కృపచేత విశ్వాసము ద్వారా రక్షింపబడిన క్రైస్తవులు సత్క్రియల యందు నడుచుకునవలెనని దేవుని కోరిక. అయితే మనము అన్యులం. అయితే ప్రభు కృపచేత రక్షింపబడినాము, కానీ అన్యాచారాలను విడవక చేస్తూనే ఉన్నాం. ఉదాహరణకు, గృహ కట్టడాలలో భూమి శుద్ధి, భూమి పూజ, నవధాన్యాలు, ముహూర్తాలు, ఫౌండేషన్ దగ్గర నుండి డెడికేషన్ వరకు అన్ని అన్యాచారాలనే పాటిస్తూ ఉన్నారు. మామిడాకుల తోరణాలు, గుమ్మాలకు ముగ్గులు, పసుపు పాలు పొంగించడాలు, రాత్రికి రాత్రే ఆవును త్రిప్పి వేయడము, మూత్రము పోయించడము, పూజలు పంతులు చెప్పిన తతంగమంతా రాత్రికి రాత్రే చేయడం, పగలు ఏమి ఎరిగినట్టు మరలా కృతజ్ఞతా స్తుతి కూడిక ఏర్పాటు చేయడం. వివాహాల్లో అయితే ముహూర్తాలు, పెళ్లి కార్డులకు పసుపు, మామిడి ఆకుల తోరణాలు, కాళ్ళు కడగడాలు, గర్భిణీ అయినటువంటి అమ్మాయిలకు సీమంతాలు చేయడము, సచిన కాడ కూడా విగ్రహారాధన పనులు, సమాధి మీద కొత్త బట్టలు, చచ్చిపోయిన వారి మీద కొత్త బట్టలు పెట్టడం, వారి పేరు మీద గ్లాసులు, పల్లాలు, ప్లేట్లు పంచడము, ఇలాంటి నీచమైన పనులలో మనము చెప్పలేం. క్రైస్తవేతరులు మానేశారు, కానీ క్రైస్తవులు మాత్రం మరలా ప్రారంభించారు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే, జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరికినట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసిన పని. అంతేకాక ఒకరిని చూసి మరొకరు చేస్తూ ఉన్నారు. జ్ఞాపకార్థ కూడికల పేరుతో భోజనాలు, దినాలు జరిపిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే, సచిన వారిని గురించి జనులను ఓదార్చుటకు అంగలార్పు, ఆహారము వారికి ఓదార్పు పాత్రలు త్రాగనీయకుందురు. వారి యొద్ద కూర్చోండి, అన్నపానంలో పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదని వాక్యము సెలవిస్తున్నది. అనగా చెడును ప్రోత్సహించడం కూడా పాపమే, చెడును ఖండించకపోవడం కూడా పాపమే. సంఘానికి సాతాను చేసే హాని కన్నా నామకార్థపు ఆచారములే పెద్ద పాపం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, అన్యాచారాలు మానండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.